కాలం అంతా కూడా వాటిమి 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 వెనకాల వాటిమి. ఏ పని చేసిన అపజయమే, ఏ పని చేసిన నష్టమే నీ జీవితంలో జరిగిందేమో. దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయముతో ప్రభువును ఆరాధించు. అప్పుడు నీ జీవితంలో రాబోయే దినములన్నీ కూడా మేలుకరంగా సమాధానకరమైన దినములుగా ఉండబోతూ ఉన్నాయి. దేవుడు నిన్ను గూర్చిన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా అవి హానికరమైనవి కాదు, కానీ అవి నిరీక్షణ కలుగునట్లుగా అవి నీ మేలు కొరకే ఉన్నాయనే సంగతి మర్చిపోవద్దు. ఈరోజు గతంలో జరిగినవన్నీ మర్చిపోయి రాబోయే దినాలకు దేవుడు నిన్ను మంచి పునాది వేస్తూ ఉన్నాడు. నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ హృదయము కృతజ్ఞతతో నిండి దేవుని ఆరాధించడం ప్రారంభిస్తే రాబోయే దినములన్నీ కూడా క్షేమకరమైనవిగా, సమాధానకరమైనవిగా, ఆశీర్వాదకరమైన దినములుగా దేవుడు నీ జీవితాన్ని ఉంచబోతున్నాడు.